అచ్యుతాయ నమః ముందు చెప్తున్నాడు. శివుడు సమాధానం చేస్తున్నాడు పార్వతీమాతకు, సతీదేవికి. ఆవిడ వెళ్లాల్సిందే, నేను మా తండ్రి చేసేటువంటి యజ్ఞానికి నేను వెళ్ళకపోతే ఎట్లా, అందరూ వెళుతున్నారు అన్నప్పుడు సమాధానకరంగా ఆత్మబోధనే చేస్తున్నారు. ఇక్కడ ఇంద్రియాలు ఉపసంహరించబడి మనస్సు తన స్వరూపంలో విలీనమైనప్పుడు ఆ ఈశ్వరుడు ఆత్మరూపుడై గోచరిస్తాడు. కనుకనే ఆయన అధోక్షజుడయ్యాడు. అటువంటి పరమేశ్వరుని నేను నా అంతఃకరణంలో నమస్కారము మొదలైన వాటితో సేవిస్తూ ఉంటాను. ఓ సుందరి, కనుక దక్షుడు నీకు దేహాన్ని ఇచ్చిన తండ్రి అయినా ద్వేషభావంతో ఉన్నాడు. కనుక అతడు గాని అతడి అనుచరులు గాని చూడదగిన వారు కాదు. నువ్వు వెళ్లి వారిని చూడటం నీకు తగదు. నేను పూర్వం ప్రజాపతుల యజ్ఞం చూడటానికి వెళ్లిన సందర్భంలో అతడు ఏ దోషమూ లేకుండానే నన్ను నిందించి అవమానించాడు. నువ్వు నా మాటను కాదని వెళితే అక్కడ నీకు మంగళం కలగదు. సత్కారాన్ని అందుకునే వ్యక్తికి తన వారి వల్లే పరాభవం కలిగితే అది వారికి మరణంతో సమానం. ఇంతటితో 4వ స్కందంలోని 3వ అధ్యాయము సమాప్తం. ఇక 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సతీదేవి పతిని విడిచిపెట్టి తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లి తండ్రి చేత అవమానించబడటం, ఆ యజ్ఞస్థలంలోనే క్రోధంతో దేహాన్ని త్యజించటం అనే విషయాలు వర్ణించబడ్డాయి. మైత్రేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. పిలవని పేరంటానికి వెళ్లటం మంచిది కాదు కదా. గౌరవనీయులకు పరాభవం అనేది మృత్యువుతో సమానం అని శివుడు అంతవరకే సతీదేవికి చెప్పి మౌనం వహించాడు. సతీదేవిని వెళ్లొద్దని వారించినా లేదా వెళ్లటానికి అనుమతించినా 2 సందర్భాల్లోనూ ఆమె దేహానికి వినాశం కలగవచ్చు అని ఆయన భావించాడు. అందుచేతనే ఆయన ఏదీ నిర్ణయించి చెప్పలేదు. వెళితే అవమానం జరుగుతుందని మాత్రమే చెప్పాడు. భర్త పలుకులు విన్నటువంటి సతీదేవి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఆమెకి ఒకవైపు తన బంధువులను చూడాలనే కోరిక బలీయంగా ఉంది. మరొకవైపు తాను వెళితే భర్త ఆజ్ఞను మీరిన దోషం కలుగుతుందని బాధపడుతుంది. 2 వెళ్లాలని ఆశ ఉంది. మరి అటా వెళ్ళిపోతే భర్త ఆజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. అటు భర్తను వదలలేదు, అటు బంధువుల్ని తండ్రిని వదలలేదు. ఒక అడుగు ముందుకు వేయలేకపోయే 2 అడుగులు వెనక్కు వేయలేక పాపం అటు ఇటు కాలేక సతీదేవి ఏమీ తెలుసుకోలేకపోయింది. ఇంటి నుండి బయటకు వెళుతూ మళ్లీ వెనక్కు వస్తూ సతమతమైపోయింది. బంధువులను చూసి తీరవలసిందే అని బలమైన కోరికకు అడ్డం ఏర్పడంతో ఆమె మనస్సు కలత చెందింది. దుఃఖంతో ధారాపాతంగా కన్నీరు కార్చసాగింది. బంధుప్రీతితో మనస్సు కల్లోలమవటం వల్ల రోధిస్తుంది. ఆమె శరీరం సన్నగా వణుకుతుంది. సాటి లేనివాడైన శివుణ్ణి తన రోషంతో దహించి వేస్తుందేమో అన్నట్లు చూస్తుంది. శివుడు తనకు అనుమతి ఇవ్వలేదని కోపంతోనూ శివుడి మాట ఉల్లంఘిస్తున్నందుకు దుఃఖంతోనూ సతీదేవి హృదయం తపించిపోతుంది. చివరికి ఆమె దీర్ఘంగా నిట్టూర్చి శివుణ్ణి విడిచిపెట్టి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది. శివుడు సత్పురుషులకు ప్రియమైనవాడు. ఆయన ప్రేమతో తన శరీరంలోని అర్ధభాగాన్ని సతీదేవికిచ్చాడు. కాని ఆమె బుద్ధితో శ్రీ సహజమైన ప్రేమ వ్యామోహాలు ఉండటం వల్ల ఆమె శివుణ్ణి విడిచి వెళ్ళింది. అలా ఒంటరిగాను వేగంగాను వెళ్లిపోతున్న సతీదేవిని చూసి మణిమంతుడు, మధుడు మొదలైన వేల కొద్దీ శివకింకరులు ఇతర పార్షాదులతోనూ యక్షులతోనూ కలిసి బయలుదేరారు. అమ్మ వెళ్లిపోతుందని చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా బయలుదేరారు.
వారంతా నందీశ్వరుణ్ణి ముందుంచుకొని వేగంగా సతీదేవిని అనుసరించారు. శివుని యొక్క అనుచరులు కావటం చేత వారు ఏ భయము లేని వారే అయినా సతీదేవి దుఃఖం చూసేసరికి వారికి కూడా దుఃఖం ముందుకు వచ్చేసింది. వారు సతీదేవిని నందీశ్వరునిపై కూర్చోబెట్టారు. మైనాపక్షి, గోరువంకలు, వంతి మొదలైన వినోద సాధనాలను, అద్దము, పద్మము, పుష్పమాల మొదలైన అలంకరణ సామాగ్రిని, శ్వేతచిత్రము, వింజామరలు మొదలైన రాజసింహాలను వెంట తీసుకుని ఊరేగింపుగా వెళ్లారు. వారి యాత్ర భేరీలు, శంఖాలు, పిల్లన గురువులు మొదలైన సంగీత సాధనలతో శోభాయమానంగా సాగింది. దక్షుని యజ్ఞశాలలో వేదమంత్రాల ధ్వనులు ఆకాశాన్ని అంటుతున్నాయి. వివిధ హోమాల మధ్య సమయంలో పండితుల మధ్య పోటాపోటీగా శాస్త్ర చర్చలు జరుగుతున్నాయి. మట్టి చెక్క, ఇనుమ, బంగారము, దర్బలు, తోలు మొదలైన వాటితో చేయబడినటువంటి వివిధ పాత్రలు ఆ యజ్ఞశాల అంతటా ఉన్నాయి. వివిధ దేవతలు, వేదవేత్తలు, మహర్షులు మొదలైన వారిలో నిండి ఉన్న ఆ యజ్ఞశాలలోకి సతీదేవి ప్రవేశించింది. అక్కడికి చేరుకున్న సతీదేవి దక్షుడు అవమానించాడు. ఆమెను పలకరించలేదు. కూతురి వైపు తలెత్తి కూడా చూడలేదు. సతీదేవి తల్లి, అక్క చెల్లెళ్లు తప్పితే మిగిలిన వారెవరూ కూడా ఆమెను ఆదరించలేదు, గౌరవించలేదు. దక్షుడికి భయపడి వారంతా మౌనంగా ఉన్నారు. తల్లి, అక్క చెల్లెళ్లు మాత్రం ఆమె వచ్చినందుకు చాలా సంతోషించారు. వారి కన్నులలో ఆనంద బాష్పాలు నిండాయి. ప్రేమతో వారి కంఠాలు పొంగురుపోయాయి. ఒకే తల్లి కడుపున పుట్టిన వారు ఎంతో ఆదరంతో ఎదురు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నారు. కుశల ప్రశ్నలు వేస్తూ లోపలికి తీసుకువెళ్లారు. సపర్యలు చేసి మంచి ఆసనాన్ని చూపించారు. కాని తండ్రి ఆదరించకపోవటంతో ఆమె మనస్సు అవమానానికి గురి అయింది. అందువల్ల అక్క చెల్లెళ్ల సపర్యాలను కాని వారిచ్చిన ఆసనాన్ని కాని సతీదేవి స్వీకరించలేదు. పైగా ఆ యజ్ఞంలో రుద్రుడికి ఆవిర్భాగములు సమర్పించలేదు. తండ్రి ఆ విధంగా సర్వసమర్థుడైన శివుణ్ణి, తన భర్తను అవమానించటాన్ని సతీదేవి స్వయంగా చూసింది. ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. కోపాగ్ని జ్వాలల్లో ఆమె లోకాన్నే దహించి బూడిద చేస్తుందేమో అన్నట్లుగా కనిపించింది. అంత కోపం వచ్చింది సతీదేవికి. తండ్రిని అవమానిస్తున్నాడు. తండ్రి ఇంత అవమానం చేస్తున్నాడు తన యొక్క శివుణ్ణి. సతీదేవి కోపాన్ని చూసి పర్వతగణాలు లేచి నిలబడ్డాయి. అన్ని సిద్ధమైపోయాయి. కాని ఆమె తన తీక్షణమైనటువంటి చూపుతో వారిని వారించింది. ఉండండి, అందరూ తొందరపడద్దండి. యజ్ఞాది కర్మలను ఆచరిస్తున్న వారిలో తానే శ్రేష్ఠుడైపోయినట్లుగా భావిస్తూ, గర్విస్తూ శివుణ్ణి ద్వేషిస్తున్న తండ్రిని సతీదేవి చూసింది. చాలా కోపం వచ్చేసింది. తల్లి, అక్క చెల్లెళ్ళందరూ ఆదరించారు. తండ్రి చూసి చూడుతున్నట్టుగా ఊరికే కూర్చున్నాడు. తానే ఏదో చక్కగా యజ్ఞపురుషుడిని అయిపోయినానని చెప్పి అనుకున్నాడు. అచ్యుతాయ నమః.